రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్గా బాగా ఏపీ ఎలక్షన్స్ గురించి వైరల్ అవుతున్న విషయం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా బీజేపీకి అనవసరంగా సీట్ని త్యాగం చేస్తున్నారు. ఇచ్చిన వేస్ట్, అక్కడ గెలిచే ఛాన్సే లేదు. గతంలో పోల్చుకుంటే అక్కడ బీజేపీ ఓటింగ్ అంత సరిగ్గా లేదు, వ్యతిరేకత కూడా జనాల్లో ఎక్కువగా ఉంది. సో దాని గురించి బీజేపీ వచ్చి ఇప్పుడు జనసేన, తెలుగుదేశం ఈ మూడు కూటమితో ఇప్పుడు ఈ సంవత్సరం ఎలక్షన్స్కి వెళ్తున్నాం. కానీ ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ కూడా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఉంది. సో తెలుగుదేశం ఒంటరిగా వెళ్ళినా గెలవగలిగే సత్తా ఉన్నప్పటికీ కూడా కానీ కూటమితో వెళితే ఇంకో జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్న బీజేపీతో కానివ్వండి, సో కలిసి వెళ్తే కొంచెం ఇంకా బాగుంటుంది అనే దాంతో వెళ్ళటం జరిగింది. సో ఏదేమైనా 30 సీట్లు ఇద్దామనుకున్నా సరే ఇంకా ఒక సీటే 31 సీట్లు అసెంబ్లీ ఇవ్వటం, 8 పార్లమెంటరీ ఇవ్వటం జరిగింది. సో ఈ తర్వాత జనసేన 24 తీసుకుంది స్టార్టింగ్లో, తర్వాత 21కి వచ్చింది. 3 పార్లమెంటరీ తీసుకుంది, 2కి వచ్చారు. 24 తీసుకున్నందుకే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది జన సైనికులు కానీ వాళ్ళ అభిమానులు కూడా కానీ చాలా విరుచుకుపడ్డారు. అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3 తగ్గాయి. సో మరి ఇక మీద ఎలా ఉంటుంది అంటారు? ఈ అక్కడ జనసేన అనేది పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచిస్తున్నారు, మనము తీసుకున్న వాటిని గెలిపించుకోవాలి, తీసుకున్న వాటిలో గెలవాలనే దాని మీద ఆయన చాలా దృష్టి పెట్టున్నారు. అది తీసుకున్నంత మాత్రానే సరిపోదు కదండి, గెలవాలి. గెలిచేటట్లు మనం క్యాడర్ కానివ్వండి, క్యాండిడేట్లు కానివ్వండి అలా ఉండాలనేదే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. సో ఆయన వెళ్ళే పద్ధతి కరెక్ట్గానే ఉంది. కానీ డైవర్ట్ చేయటానికి కోసం హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇలా వీళ్ళు డైవర్ట్ చేసి సో వాళ్ళల్లో వాళ్ళ క్యాడర్లో వాళ్ళకి గొడవలు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. సో ఏదేమైనా కూడా హరిరామ్ జోగయ్య వాళ్ళ కొడుకు వెళ్ళి వైసీపీలో జాయిన్ అవ్వటమే కానివ్వండి, ఇక్కడంతా మనకు అందరికీ తెలిసిపోతుంది ఏంటంటే హరిరామ్ జోగయ్య గారు వాళ్ళు వైసీపీ ఏం చెప్తే అది వచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు ఈ పార్టీలో అనేది తెలుస్తుంది. ముద్రగడ పద్మనాభం కూడా వెళ్ళి వైసీపీలోకి వెళ్తున్నారు. సో వీటిల్లో క్లారిటీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు క్యాడర్ డిస్టర్బ్ అవుతుంది? ఇప్పుడు డిస్టర్బ్ అవ్వదు. సో వాళ్ళు ఇక్కడ ఉంటూ చేసినప్పుడు డిస్టర్బ్ క్రియేట్ అయ్యి ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయామని ఒకటి ఓపెన్ అయిపోయిన తర్వాత సో వీళ్ళు కావాలనే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మనలో అంతర్గత కుమ్ములాటలు పెట్టడం కోసం చేసే ప్రయత్నమే అనేది వాళ్ళ క్యాడర్ అంతా తెలుసుకుంటారు కదా. దాన్ని తెలుసుకున్న బట్టే ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అంటే ఇక్కడ జనసేన క్యాడర్ని రెచ్చగొట్టడానికా లేకపోతే కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడానికా? కాపు సామాజిక వర్గం అనేది ఒక జనసేన పార్టీలోనే కదా, అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. టీడీపీలో ఎప్పుడూ ఉంటారు, టీడీపీలో కూడా అత్యధికంగా సీట్లు వాళ్ళకు కూడా వస్తుంటాయి. సో పార్టీలో ఒక కాపు సామాజిక వర్గం అంటే ఒక నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ అట్లా అనుకుంటే ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ సీట్లన్నీ 21 సీట్లలో మొత్తం కాపు సామాజిక వర్గానికి ఏమి ఇవ్వరు కదా, వాళ్ళల్లో కూడా అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓసీలకే కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ వాళ్ళు షేర్ చేయాల్సింది ఉంటుంది. ఏ పార్టీ కూడా ఒక కులం మీద ఆధిపత్యంతో వస్తుంది అనుకోవటం కుదరదు. అన్ని పార్టీలు కలిస్తేనే బీసీలకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా బీసీలకి టీడీపీ మంచిగా అది ఎక్కువ సీట్లు ఇస్తుంది. సో ఇలా ప్రతి పార్టీ ప్రతి క్యాస్ట్ ఫీలింగ్స్ పక్కన పెట్టి పనిచేస్తేనే పార్టీలు ముందుకెళ్తాయి. సో అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకున్నారు. సో ఆయన అదే మెథడ్లో వెళ్తున్నారు. కానీ వీటికన్నిటికీ డిస్టర్బ్ అవ్వలేదు వాళ్ళు. ఈ క్యాడర్ కూడా తెలుసుకున్నారు ఏంటంటే హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వాళ్ళ స్వలాభాని కోసము సో మనల్ని అందరినీ మనకు అంతర్గత కుమ్ములాట్లు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా స్పష్టంగా తెలిసిపోయింది. సో అందుమూలాన ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు, 3 సీట్లు తగ్గినా కూడా. కాకపోతే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, త్యాగాలకు సిద్ధపడాలనేది టీడీపీ సిద్ధపడ్డది త్యాగాలకి, అదేలాగా జనసేన కూడా సిద్ధపడినట్టే. 3 సీట్లు వాళ్ళు బీజేపీకి ఇవ్వటమే కానివ్వండి, 1 పార్లమెంటరీ సీటు 1 ఇవ్వటమే కానివ్వండి చేశారు. సో వాళ్ళు 3 తీసుకున్న వాళ్ళు 2 తీసుకుంటున్నారు.
మేడం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఆయనే చెప్తున్నారు మనం తగ్గాము, మనకు వచ్చేవి ఇన్ని సీట్లే, మన ఓటింగ్ ఇంతే ఉందని చెప్పేసి. కానీ ఇప్పటికీ ప్రతి ఒక్క జన సైనికుల్లో పవర్ షేరింగ్ గురించి ఇంకా మాట్లాడుతున్నారు కూడా. సో దాని గురించి పవర్ షేరింగ్ అంటే ఎలా? అంటే ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులతో గెలిచినట్లయితే ప్రభుత్వం ఏర్పడుతుంది కదా, పవర్ షేరింగ్ అంటే అట్లాంటిది ఏమీ జరగదని నాకు తెలిసినా ఏంటని అడిగాను. అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ డెవలప్ అవ్వాల్సింది స్టేట్ డెవలప్ అవ్వటం. సో దానికి అనుభవం అయిన నాయకుడు కావాలి, ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు. సో 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయనకున్న అనుభవం చూసి దాన్ని బట్టే అక్కడ స్టేట్ డెవలప్ అవుతుంది. అది కంపల్సరీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాము, ఈరోజు ఇంత డెవలప్ అయింది హైదరాబాదు, ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి, ఇంతమంది విద్యార్థులు చదువుకొని విదేశాలు వెళ్తున్నారే కానీ ఇక్కడ ఉద్యోగాలే కానీ లక్షల్లో జీతాలే కానీ ఇక్కడ ఈరోజు ఇన్ని రకాలుగా సాఫ్ట్వేరే కానివ్వండి, మా ఔటర్ రింగ్ రోడ్డే కానివ్వండి, ఎయిర్పోర్ట్లే కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఈ తెలుగు గంగ కానీ తెలుగుదేశం పీరియడ్లో వచ్చింది, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకున్నాయి అని అంటే ఓన్లీ తెలుగుదేశం గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి చాలా ఉంది హైదరాబాద్ డెవలప్, తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ డెవలప్ అవడానికి. సో మనకు ఇలాంటి స్టేట్ కావాలి కదా అని ఏపీ ప్రజలు కంపల్సరీ అనుకుంటారు. సో అదే టైం మనం అదే గెలిపించి మనం నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఉంచితే దీనికన్నా మంచి స్టేట్గా మనకు తయారు చేయగలుగుతారు. ఎందుకంటే దీనికన్నా ఎక్కువ ల్యాండ్స్ 33,000 ల్యాండ్ ఇది ఉంది మనకు, అక్కడ ల్యాండ్ పుల్లింగ్ ఉంది, ఆల్రెడీ ల్యాండ్ ఉంది అమరావతికి. ఎందుకంటే లాస్ట్ టైం గెలిచినప్పుడే 33,000 ఎకరాలు ల్యాండ్ అనేది రెడీ చేశారు. సో ఈసారి గెలిస్తే దాన్ని ఎలా డెవలప్మెంట్, దేనికి ఏదేది పెట్టాలి అనేది ముందు కూడా ప్లానింగ్ అయిపోయింది. సో ఈ 5 ఏళ్ళు గ్యాప్తో జరిగిన నష్టాన్ని ఇంకా ఆయన వచ్చి భర్తీ చేయగాలి. అలాంటి నాయకుడైతేనే దీన్నన్నీ ఫేస్ చేయగలుగుతారు, ఆయనకున్న అనుభవంతో ఆ స్టేట్ని డెవలప్ చేయగలుగుతారు అనేది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం అయిపోయింది. ఎందుకంటే ఈ టైం ఒక్క ఛాన్స్ అని ఇచ్చి చూశారు కదా, ఇచ్చి చూసిన దాని మూలన ఏది డెవలప్ అవ్వలేదు. సో అక్కడే ఉంది, దుర్మార్గం, అరాచకం, మందు ఇవన్నీ ఎక్కువ అయిపోయింది, ఎక్కడ డెవలప్మెంట్ కనపడలేదు. సో ఏమైనా డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారే, అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, బీజేపీలో వాళ్ళకి తెలుసు. సో అందుమూలాన ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పరు, చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు, ఆయనే అభివృద్ధి చేయగలుగుతారు ఆంధ్రప్రదేశ్ని. అంటే బీజేపీ పార్టీకి ఎంపీ సీట్లు ఇస్తే లాభం ఉంటుంది కానీ అసెంబ్లీ సీటు వల్ల ప్రయోజనం ఏముంటుంది? అది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి క్యాడర్ ఉంటుంది, వాళ్ళకి లోకల్ క్యాడర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అసెంబ్లీకి లాస్ట్ టైం కూడా 2014లో కలిసి పోటీ చేసినప్పుడు వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు తెలుగుదేశం పొత్తుతో. సో వాళ్ళు మినిస్టర్గా చేశారు. అదేలాగా ఈరోజు కూడా అలాగే అసెంబ్లీలో నిలబడుతున్నారు, గెలుస్తారు. సో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇది మద్దతుతో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు కలిసి పనిచేస్తారు. సో వాళ్ళకి పార్టీ లోకల్గా డెవలప్ చేసుకోవాలనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి అసెంబ్లీలో పోటీ చేయాలనేది ఉంటుంది కదా. అంటే మొత్తానికి సీట్లు తగ్గింపు వల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదని మీరు అంటారు, జనసేనకి కానీ టీడీపీ పార్టీకి కానీ? జనసేనకి గెలవటం ఇంపార్టెంట్, ఎన్ని సీట్లు తీసుకున్నాం అనేది కాదు, కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచామా, ఎంతమంది ఎంపీలు గెలిచామా అనేది ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీకి అనేది చాలా వరకు అది నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తూ ఉన్నారు, త్యాగాలకి సిద్ధపడాలి. ఎందుకంటే అందరి ఇది ఒపీనియన్ ఒకటి, మనకు ఏపీ బాగుపడాలి, మనకు అమరావతిని డెవలప్ చేసుకోవాలి. సో మనకు ఇక్కడ కాలేజెసే కానీ, మెడికల్ రంగం కానీ, ఏదైనా సరే కానీ, అక్కడ ఇండస్ట్రీల్సే కానీ, సాఫ్ట్వేరే కానీ, ఏదైనా డెవలప్ అవ్వాలన్నా ఒక చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. సో దాని మూలాన మనము రాజకీయంగా కానివ్వండి, కార్యకర్తల కాడి నుంచి, నాయకుల కాడి నుంచి అందరూ కూడా త్యాగాలకి సిద్ధపడబట్టే ఈరోజు రేపు బీజేపీ వాళ్ళు నిలబడిన చోట కూడా తెలుగుదేశం పార్టీ, అదే తెలుగుదేశం అయితే క్యాండిడేట్ నిలబడితే ఎంత కష్టపడి పనిచేస్తారో, రేపు పొద్దున బీజేపీ క్యాండిడేట్ నిలబడినా, జనసేన క్యాండిడేట్ నిలబడినా సేమ్ అదే దీంతోనే కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు ఏమంతా ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, మనం అభివృద్ధిలో ఉంటాం, మన స్టేట్ బాగుపడితే భవిష్యత్ తరాలు బాగుంటాయి, రాష్ట్ర బాగు కోసం త్యాగం చేస్తున్నారు, డెఫినెట్గా అదే చేస్తున్నారు.
సో అందుకని వేరే ఆలోచనే లేదు. వాళ్ళ ధ్యేయం అంతా ఒక్కటే, తెలుగుదేశం ఆర్మీ సైన్యం వాళ్ళ ధైర్యం వాళ్ళ ఇదంతా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి, ఆయన మూలాన ఏపీ రాష్ట్రం బాగుపడాలి, అదే కోరుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్ చూడాలి. ఏ నాయకులైనా సరే ఎవరైనా సరే రేపు పొద్దున ఫ్యూచర్లో మనం ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఏం వచ్చింది, ఏం జరిగింది, డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ చూడాలి అని అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది, ఆయనే చేస్తారనేది మాకు టీడీపీ క్యాడర్ ప్రతి వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. రేపు అక్కడున్న పబ్లిక్కి కూడా అదే భరోసా ఉంది. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేసి చూపెట్టాడు. ఆయన జర్నీ మొత్తం రాజకీయ జర్నీలో అంతా కూడా ఓన్లీ ఆయన ప్రజలకు చేసే సంక్షేమం గురించి ఆలోచిస్తారు, కానీ రాజకీయాల కన్నా కూడా ఆయన ఎక్కువ అభివృద్ధి మీద ధ్యాస పెడతారు. కాబట్టి సో ఆయన గెలవాలనే తపన తప్ప అది గెలిస్తే చాలు మేము ఎంతైనా త్యాగం చేస్తామనేటట్టే ఉంటారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే.